నమస్తే. ఈరోజు ఓ సరదా సన్నివేశాన్ని చెప్పుకుందాం. నేను మీ డాక్టర్ మడత భాస్కర్. చిన్నప్పుడు మా ఊళ్ళో శ్రీ వెంకటేశ్వర కళానాట్య మండలి ఉండేది. మా ఊరు మొండ్రాయి, వరంగల్ జిల్లాలోని సంగె మండలం మొండ్రాయి గ్రామం. అప్పుడు నేను 8వ తరగతిలో ఉన్నా. బహుశా 6వ తరగతిలో రిహార్సల్స్ స్టార్ట్ చేస్తే 8వ తరగతిలో ఓ నాటకం వేస్తున్నాం. అది సత్య హరిశ్చంద్ర. అందులో నాది లోహితాసుడి పాత్ర. మా గురువుగారు ఆనందం సార్ సత్య హరిశ్చంద్రుడు, బాల్య వీరస్వామి గారు అంటే మా పెదనాన్న అవుతారు చంద్రమతి, నేను లోహితాసుని. మా నాన్న స్వర్గీయ చంద్రమౌళి గారు నక్షత్రకుడు. అప్పట్లో నాటకాలు ఇది బ్రహ్మాండంగా జరిగేది. నేను అప్పటి నుంచే ఈ నాటకాల పద్యాలు వాడడం ఇవన్నీ బాగానే చేసేవాడిని. అశేష ప్రేక్షకులు చాలామంది. ఆ రోజుల్లో నేను చెప్పేది సుమారుగా 38 ఏళ్ల క్రితం మాట, 36 బహుశా. రాత్రుళ్ళు నాటకాలు నడిచేవి, లైట్లు వీటితోటి వేదిక మీద. కథ అందరికీ తెలిసిందే. సత్యహరిశ్చంద్రుడు సత్యం కోసం పాటుపడుతుంటాడు. విశ్వామిత్రుడు వచ్చి ఆ పందెంలో ఓడిపోయిన సత్యహరిశ్చంద్రుడిని మొత్తం రాజ్యాన్ని మొత్తం తీసేసుకుంటాడు. ఇంకా కొంత బాకీ పడతాడు. ఈ బాకీ పడితే నక్షత్రకుడిని సత్యహరిశ్చంద్రునితో వెంటబడేలా చేస్తాడు. ఇంకా ఆయన అడవుల పాలవుతాడు. ఒక దశలో భార్యని కొడుకును అమ్మేస్తాడు ఓ బ్రాహ్మడికి. తను అమ్ముడు పోతాడు వీరబాహుడికి, కాపరిగా మారతాడు. ఈ కథ అందరికీ తెలిసిందే. అయితే ఈ బ్రాహ్మడికి అమ్మేస్తాడు కదా చంద్రమతిని కొడుకును. ఆ లోహితుడి పాత్ర నాది. అడవికి విస్తరాకుల కోసం తీసుకొని రావాలి, దర్భలు ఆకులు తీసుకొని రావాలి. అడవికి వెళ్తాను, లోహితుడు వెళ్తాడు, అంటే నేను వెళ్ళాక ఆకులు కోస్తూ ఉంటే పాము కాటేస్తుంది, లోహితుడు మరణిస్తాడు. ఈ సన్నివేశం వచ్చేసరికి రాత్రి తెల్లవారుజామున 3-3:30 ప్రాంతం, సుమారు 4 అవుతూ ఉంటుంది. అంటే తెల్లవారులు మెలుకతో ఉండి నాటకం వేస్తాం కదా, చిన్నతనం. తెల్లవారుజాము 4 గంటల కంటే అప్పుడు ఏమవుతుందంటే పాము కాటయ్యగానే కొన్ని మాటలు అక్కడ చెప్పి, కొన్ని పద్యాలు అక్కడ చెప్పేసి ఇంకా చనిపోవాలంటే వేదిక మీద పడిపోవాలి. ఈ పడిపోయిన తర్వాత మిగతా పిల్లలు చూస్తారు. చనిపోవడం అంటే ఏంటి, ఇంకా నిద్రపోవడమే కదా. నేను అక్కడ హాయిగా నిద్రపోయినా, ఇంకా ఏది గుర్తుకు లేదు. ఇక అప్పటిదాకా నిద్ర కాచి ఉండి అప్పుడు నిద్రపోయినా మెలకుతోటి. ఈ లోహితుడు మరణించిన తర్వాత కూడా కథ చాలాసేపు జరుగుతుంటుంది. ఎందుకంటే ఈ పిల్లలందరూ తోటి బాలకులు వెళ్ళి మళ్ళీ చంద్రమతికి విషయం చెప్పడం, అక్కడ చెప్పగానే ఆ బ్రాహ్మడు అటెట్లా వెళ్తావే, నువ్వు పనంతా చేసుకొని వెళ్ళమని చెప్పడం. అప్పుడు ఆమె ఇంట్లో ఉన్న పనంతా, పాచి పని, గిన్నెలు కడగడం, ఇలాంటి పనంతా చేసి అప్పుడు కొడుకు కోసం వెళ్ళడం. అప్పుడు అడవిలో ఆ కొడుకు కోసం తిరుగుతూ గుర్తుపట్ట ఇంత కొంత సన్నివేశం జరుగుతుంది. అప్పుడు కొడుకును చూడడం, కొడుకును చూసిన తర్వాత మళ్ళీ ఈ కొడుకును సత్యహరిశ్చంద్రుడు కాపలా ఉన్న కాటి కాపరి దగ్గరికి తీసుకెళ్ళడం. నేను అట్లా ఉచితంగా దహనం చేయను అని చెప్పడం. ఎక్కడైనా ఏదైనా తీసుకొని రాపోంటే ఆమె నగరానికి తీసుకొస్తుంది. తర్వాత ఈ వీళ్ళిద్దరి మధ్య సన్నివేశం, నీ మెళ్ళో మంగళసూత్రం ఉంది కదా, అదేమిటి స్వామి, నా భర్తకు తప్ప నా మంగళసూత్రం ఎవరికి కనిపించదు కదా, నేను హరిశ్చంద్రుడిని, నేను చంద్రమతిని, వీళ్ళు పరిచయం కావడం మళ్ళీ తిరిగి. ఇదంతా కథ జరుగుతూనే ఉంటుంది. ఆమెకు నగరానికి వెళ్తుంది, వస్తున్నప్పుడు ఆ రాజుగారి కొడుకుని ఎవరో దొంగలు ఎత్తుకుపోతారు, చంపేస్తారు. అది ఆ నింద ఈమె మీద పడుతుంది, ఈమెకు శిరచ్ఛేదన పడుతుంది. మళ్ళీ ఈయనే హరిశ్చంద్రుడే వచ్చి మళ్ళీ శిరస్సుతో ఈమె తలను ఖండించే సమయానికి అప్పుడు దేవతలందరూ ప్రత్యక్షమై, హరిశ్చంద్ర ఆగు, ఇది మేము మీకు పెట్టిన పరీక్ష, ఈ పరీక్షలో మీరే నెగ్గారు. ఇగో మేమెవ్వడం వేరే కాదు, అందరం దేవుళ్ళమే, ఇగో నేను శివుడిని, ఈమె పార్వతి అని అందరూ పరిచయం చేసుకుంటారు. అప్పుడు స్వామి ధన్యవాదాలు స్వామి అని వాళ్ళు వీళ్ళకు ప్రార్థన చేసి, మా కొడుకును, ఇగో నీ కొడుకు కూడా చనిపోలేదు, ఇది మేము ఆడిన లీల, ఇప్పుడే నీ కొడుకును లేపుతున్నామని ఆ ఈశ్వరుడి పాత్రధారి ఏం చేస్తాడంటే, లోహితాస్య లెమ్ము అంటాడు. ఇంకా లెమ్ము అంటే ఎక్కడిది, అప్పటికే ఇంకా అరగంట గడిచిపోయింది కథ అంతా. హాయిగా నిద్రలో ఉన్నాను. ఇప్పుడు లేవకపోతే
ఆ నాటకం రసాభాస అవుతుంది. ఇప్పుడు మళ్ళీ చంద్రమతి పాత్రధారి అంటే మళ్ళీ బాలే వీరస్వామి గారు లోహితాస్య లెమ్ము అని మళ్ళీ ఒక డైలాగు తీసుకొని మా పైన అలకన అని మళ్ళీ చక్కగా ఆ కింద కూర్చున్నట్టుగా ఆ లైట్ ఆఫ్ చేసి అతనికి సైగ చేస్తే అప్పుడు ఒక లైట్ ఒకసారి ఇట్లా ఆఫ్ అయ్యి ఆన్ అవుతుందనమాట. ఆ గ్యాప్లో కూర్చొని నా దగ్గర కూర్చొని లోహితాస్య లెమ్ము అని ఇట్లా కదిపి మెల్లగా తొడ దగ్గర తొడపాశం పెట్టినట్టుగా పెట్టి లేపి అప్పుడు బిక్కుమని ఒకసారి చూస్తే ఇది నాటకం కాబట్టి అందరు ప్రేక్షకులకి ఇది క్లోజప్ కనిపించే అవకాశం లేదు. అలా లేచి మళ్ళీ తేరుకొని దాన్ని రసాభాస కాకుండా నాటకాన్ని సక్సెస్ చేయడం జరిగిందనమాట. అంటే కొన్నిసార్లు సందర్భం ఇక మన కంట్రోల్లో లేకుండా ఏమైపోతుందంటే చిన్నతనము, నిద్ర, అలసట అలా జరిగిపోయింది. దాన్ని అక్కడ నిజంగానే నిద్రపోయినటువంటి నన్ను వాళ్ళు చాలా తెలివిగా, అంటే ఉన్నది అడవిలో కాబట్టి అడవిలో కొన్ని సందర్భాల్లో ఏమీ కనిపించదు కాబట్టి లైట్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తారు. ఆఫ్ చేసిన కొన్ని సెకండ్లలో 30 సెకండ్లలో నన్ను అలా గిల్లడం, లేపడం, మళ్ళీ తేరుకునేలా చేయడం, మళ్ళీ అప్పుడు నేను వెంటనే లేచి అమ్మ నాన్న అని మళ్ళీ దగ్గరికి వెళ్ళడం, కౌగిలించుకోవడం, ఇలా కథ సుఖాంతం అవుతుంది. చిన్ననాటి సంఘటన ఇప్పటికీ చాలామంది చిన్ననాటి ఈ నాటకాన్ని చూసిన వాళ్ళు లోహితాస్య లెమ్ము అని అంటూ ఉంటారు సరదాగా. ఈ సరదా అంటే నాటక రంగంలో జరిగినటువంటి ఇలాంటి సన్నివేశాలని చాలా తెలివిగా మనం ఎలా మలుచుకోవచ్చో తెలుసుకుంటే జీవితంలో కూడా ప్రత్యక్షంగా అప్పుడప్పుడు కొన్ని ఆటంకాలు వచ్చినప్పుడు ఎట్లా మనం దాటి నుంచి బయటపడవచ్చో సమయస్ఫూర్తి పెంచుకోవడానికి ఇది ఓ మార్గం. మీతో సరదాగా పంచుకోవాలనిపించింది. ధన్యవాదాలు.